తెలంగాణలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు జొన్న, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరుగా ఉన్నారు. సిద్దిపేటలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు. ఎక్కువ మందినైనా పెట్టుకొని ఎక్కడైతే బాగా లాస్ జరిగిందో అక్కడ మనం కొద్దిగా షిఫ్ట్ చేసైనా సార్ ఎన్యూమరేషన్ పర్ఫెక్ట్ చేయాలి. పోయినోడు అందరిది రావాలి. అందరికీ మనకి ఎన్యూమరేషన్ ముఖ్యమంత్రి గారు ఏం చేయగలుగుతుంది కాకపోతే మీరు లెక్క. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. మధు, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో రైతులు నట్టేట మునుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఉదయం పూట ఎండ ఉక్కపోతలతో ప్రజలు బెంబెల్లెత్తిపోతున్నారు. సాయంత్రం అయితే గాలి దుమారం వర్షాలతో పూర్తిగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్, సిద్దిపేట మూడు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పంట నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ధాన్యాల్లో మొత్తం వరి మొత్తం కూడా కోసిన యాసంగి పంట మొత్తం కూడా కొంతమంది రైతులు పొలాల్లో ఉంచో కొంతమంది కోసినటువంటి ధాన్యాన్ని మొత్తం కూడా రోడ్డు మీద ఆరబెట్టిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మొక్కజొన్న, జొన్న పంటలు కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు మొత్తం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 30,000 ఎకరాల్లో మామిడి పంటలు సాగవుతున్న పరిస్థితి ఉంది. మామిడి తోటలకు సంబంధించినటువంటి పూర్తిగా గాలి దుమారానికి నేలమట్టమైన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం రాలిపోవడంతో రైతులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖరీఫ్ లో ఉన్నప్పుడు కూడా అకాల వర్షాలతో పంట నష్టపోయారు. మరో రకంగా చూసుకుంటే ఇప్పుడు యాసంగిలో కూడా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం కొంత విఫలం చెందిందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి